నేనేమి చెల్లింతును ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా గర్భఫలమైన జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. దయచేసి ఈ సమయంలో వాక్యాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి 127వ కీర్తన భాగాన్ని చదువుకుందాం. మన మధ్యలో దైవజనులు స్వరాజ్ గారు మన మధ్యలో ఉన్నారు. దయచేసి వారు వచ్చి 127వ కీర్తన భాగాన్ని వారు చదివి వినిపించవలసింది. దేవుని అతి శ్రేష్టమైన పరిశుద్ధ ప్రశస్త నామమునకు మహిమ కలుగును గాక. ఇంకా గొప్ప చక్కని బాధ్యత ఒక అవకాశాన్ని దేవుడు ఇచ్చినటువంటి విధానం బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఓకే, 127వ సంకీర్తన మొదటి నుండి చివరి వరకు వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. ఇల్లు కట్టించిన యెహోవా ఇల్లు కట్టించనిలా దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయవారు మేలుకునుట వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవన కాలమందు పుట్టిన కుమారుడు బలవంతుని చేతిలోని బాణముల వంటివాడు. వారితో తన అమ్ముల పొది నింపుకున్నవాడు ధన్యుడు. అట్టివాడు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించును గాక. ఆమేన్. ఈ సమయంలో మన మధ్యలో దైవజనులు అభిషేకులు రెవరెండ్ గారు వారు ముందుకు వచ్చి ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రములైన స్తోత్రం తండ్రి, దయగల ప్రభా, ప్రేమగల తండ్రి, మమ్మల్ని ప్రేమించిన విషయాన్ని వందనాలు. యెహోవా ఇల్లు కట్టించిన కట్టవారి ప్రయాసం చెప్పు. ఇవన్నీ కుమారు రాంబాబు గారు లక్ష్మి గారిని ప్రేమించి ఆయన కట్టిన గృహానికి వందనాలు. ఎక్కడ ఉన్న వాళ్ళు గ్రామాలు తీసుకొచ్చి ఆయన మంచి ప్రభుత్వం వందనాలు. లోపల ఉన్నారు నాడిన కాబట్టి అలాగే రాంబాబు గారి తల్లిదండ్రులు వచ్చారు, వారిని దీవించండి. వారి అత్తమామలు కూడా దీవించండి. బంధువులు స్నేహితులు స్టాఫ్లందరూ వచ్చినటువంటి వందనాలు. ప్రార్థన పూర్వకంగా ఈ గృహంలో ప్రవేశించిన తల్లి మాకంటే ముందు ఇస్రాయిల్ ప్రభుత్వం ముందుగా నడిచిందావా, మాకంటే ముందుగా ఈ గృహం అడ్డుపెట్టి ఈ గృహాన్ని దీవించండి. నీటి మంత్రుల గుడారంలో ఇచ్చిన శాసనాలు నిలబడ్డం చెప్పుకోకండి. మీ ఆశీర్వాదాన్ని జీవనాన్ని కురిపించి మీరు అడుగు పెడుతుండగా మీ కృప అనుగ్రహం చేస్తామని యేసు ప్రభువు నామమున అడుగుతామని తండ్రి అట్టియు కుమారి అట్టియు పరిశుద్ధాత్మ నామంలో రిబ్బన్ కట్ చేసి ఈ గృహం క్రీస్తుని అనుగ్రహం చేస్తున్నాం. స్తోత్రం
స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సమయంలో మరి మన మధ్యలో దైవజనులు, అభిషేకులు రెవరెండ్ డి జాన్సన్ అయ్య గారు మన మధ్యలో ఉన్నారు. ఈ సమయంలో వారు ప్రార్థన చేసి ఈ యొక్క రిబ్బన్ కట్ చేస్తారు. అదే టైంలో రెండవ ప్రార్థన మన మధ్యలో మరి మారేడుమిల్లి పరిచయం చేసినటువంటి ప్రసాద్ గారు ఉన్నారు. అటువైపు ఒక గుమ్మం ఉంది. సో ఈ గుమ్మములో ప్రార్థన చేసి లోపలికి వెళ్ళక మునుపు అటువైపు ప్రసాద్ గారు ప్రార్థన చేస్తారు. అది కూడా రిబ్బన్ కట్ చేసిన తర్వాత మొదట ఈ గుమ్మంలోంచి లోపలికి వెళ్తాం, ఆ తర్వాత వాళ్ళు కూడా అందులోంచి వస్తారు. ఈ గుమ్మాన్ని ప్రతిష్ఠించడానికి మన మధ్యలో దైవజనులు జాన్సన్ అయ్య గారు ఉన్నారు. సో ఈ సమయాన్ని నేను వారికి అప్పగిస్తున్నాను. మొదటి ప్రార్థన వీరు చేసిన తర్వాత వారి ప్రసాద్ గారు కూడా ప్రార్థన చేస్తారు. యేసు పరిశుద్ధ నామమున మరి శ్యాంబాబు గారికి అలాగే చెల్లి వెంకటలక్ష్మికి మొట్టమొదట నా యొక్క శుభములు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మీకు ఇచ్చిన ఈ నూతనమైన ఈ ప్రతిష్టత కలిగిన అందమైన సుందరమైన శృంగారమైన ఈ చక్కటి గృహాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ దేవుని యొక్క నామములో మరి దైవజనులు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి ఈ రిబ్బన్ కట్ చేసి ప్రవేశిద్దాం. ఈ యొక్క మాటలు నాతో మీరు చెప్పండి. నేను వచ్చినట్లు నీతి గుమ్మములు తీయుడి, నేను వాటిలో ప్రవేశించి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు దీనిలో ప్రవేశించెదరు. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించి సంతోషించటము. యెహోవా దయచేసి నన్ను రక్షింపుము. యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము. యెహోవా పేరట వచ్చువాడు ఆశీర్వాదమునందును గాక. ఈ యొక్క వాగ్దానాలు మీకు ఇంట్లో కూడా ఉండాలని, మీరు అభివృద్ధి చెంది ఆశీర్వదించబడి దేవుని యొక్క కృపలో మరి దేవుని యొక్క రక్షణలో ఆధ్యాత్మికంగా బలపడాలని కోరుకుంటూ ఈ యొక్క గృహప్రవేశం ఈ యొక్క రిబ్బన్ కట్ చేద్దాం. దానికి ముందుగా ఒక మాట, దేవుడు మనకి ఇచ్చినటువంటి మంచి ఈ యొక్క గృహాన్ని బట్టి నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఇలా ముందుకు రండి, మరి రండి. బాబాయ్ గారు కొంచెం జరిగారు, బాబాయ్ గారు కొంచెం మీ ఫ్యామిలీ పని సూపర్ ఫోటో కూడా థ్యాంక్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆ ఇంటిలో ప్రవేశించుచు ఆ ఇంటి వారికి శుభమని చెప్పుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో ఈ యొక్క నూతన గృహాన్ని ప్రతిష్ఠించి ప్రభు నామమున ప్రారంభించుచున్నాము. ఆ ఇంటిలో ప్రవేశించుచు ఆ ఇంటి వారికి శుభమని చెప్పుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో ఈ యొక్క నూతన గృహాన్ని ప్రతిష్ఠించి ప్రభు నామమున ప్రారంభించుచున్నాము. వచ్చండి 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 వచ్చండి. What
వెంకటేశ్వరరావు గారు, శ్రీమతి సత్యవతి గారు దయచేసి రండి. మీరు నిన్ను ప్రార్థన చేస్తారు. వారు ప్రార్థన చేసిన తర్వాత వెంకటేశ్వరరావు గారు వాళ్ళ చేతుల మీద ఎవరికైనా నీ ఇష్టంగానైనా కష్టపడి వచ్చినప్పుడు శ్రాంతి నాయన నేను ఇచ్చినటువంటి గదిని మా ప్రభు ఆశీర్వాదకరంగా దేవుడికరంగా ప్రభావ మహిమార్గమే నడిపించండి. నాయన ఏ గదిని మా ప్రభావ నాయన పని చేసి చూస్తున్నాం. నీకు ఆశీర్వాదంతో తీసుకోండి. నిద్ర పట్టుకోండి. ఫోటో నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా, మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. ఒక్క నిమిషం అందరూ కళ్ళు మూసుకుని రెండు చేతులు ఆయన వైపు చాచి ఆయనకి స్తుతులు స్తోత్రములు మనం చెల్లిందాం. దేవదేవునికి మహిమ. చక్కటి గృహాన్ని, ఇంత చక్కటి గదిని దేవుడు అనుగ్రహించాడు. ఈ గది అనేకమైన వస్తువుల చేత, ప్రార్థన చేత నింపబడినట్లు మనం స్తుతిద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. రైట్. ఈ సమయంలో మనం ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో దైవ సేవకురాలు జ్యోతి గారు ఉన్నారు. వారు ప్రార్థన చేస్తారు ఈ గది నిమిత్తం. అమ్మగారు ప్రార్థన. స్తోత్రాలు ప్రభా, స్తుతి ప్రభా. నాయన మీరు సహాయం చేసే దేవుడు ప్రభా, గొప్ప దేవుడు ప్రభా. శ్యామ్ గారిని ప్రభా, యాంగ్లేశాన్ని ప్రేమించి ప్రభా నాయన మంచి గుహాన్ని మీరు అనుగ్రహించిన రీతిని బట్టి నీకు వందనాలు ప్రభా. నాయన ఈ బిడ్డల ప్రభా దీవించబడాలి, ఆశీర్వదించబడాలి ప్రభా. బయటికి వెళ్ళినప్పుడు దీవించబడాలి ప్రభా, లోపలికి వచ్చినప్పుడు ఆశీర్వదించబడాలి ప్రభా. ఈ ఇంటి చుట్టూ నీ అగ్నికంచిగా ఉంచండి ప్రభా. నాయన కాపుదలుగా ఉంచమని ప్రార్థిస్తున్నాను ప్రభా. మీరే తోడుగా ఉంచండి ప్రభా. ఇక్కడికి వచ్చిన నాయన ఈ గడిలో ఈ నిమిషంలో పరిశుద్ధపరిచి బలపరచమని యేసయ్యనామమున తండ్రి. ఆమేన్. రెండో బెడ్రూమ్ దగ్గరికి మనం అందరం వెళ్దాం. ముందుకు రావాల్సిందిగా ప్రేమతో తెలియజేస్తా ఉన్నాము. వీరి చేతుల మీదుగా ఈ రెండవ గది ప్రతిష్ఠించడం జరుగుతుంది. దయచేసి కండ్లు మూసుకున్నట్లయితే ఈ సమయంలో మరి పాస్టర్ గారు, స్వప్న గారు వారు ప్రార్థన చేస్తారు. ముందుకు వచ్చి వారు ప్రార్థన చేస్తే వారు రిబ్బన్ కట్ చేస్తారు. ముందుకు రండి. కృపగల ప్రభా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధమైన నామాన్ని వందనాలు. ఇదిగో నా ప్రభా, ఇద్దరిని ప్రత్యేకంగా నీ బిడ్డలను బట్టి, శ్యామను బట్టి, అలాగే నా ప్రభా మరి ఆశాజ్యోతిని బట్టి నీకు వందనాలు చేస్తున్నాం తండ్రి. వారికి ఇచ్చినటువంటి నూతన గృహాన్ని బట్టి నీకు వందనాలు. ఇదిగో నాయన మరి రెండవ బెడ్రూమ్గా నాయన మరి ఓపెన్ చేసి ప్రార్థిస్తుండగా నా తండ్రి, బట్లు మంచి దర్శనాలతో నా ప్రభా నీకు ప్రార్థిస్తూ నీ దగ్గర నుంచి మేలు పొందేవారుగా చేయండి. ఇదిగో నాయన నీ బిడ్డలమైన మేము అడుగు పెట్టినటువంటి ఈ స్థలాన్ని దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి నీ చేతులకు అప్పగిస్తున్నా పరమ తండ్రి. ఆమేన్. ముందుకు రండి. మీరిద్దరే పట్టుకుని అది కట్ చేయాలి. పరిశుద్ధాత్మ నామంలో గదిని ప్రతిష్ఠిస్తున్నాం. లోపల మేలులో నీ మేలులో మరచిపోలేనయ్యా, మేలులో నీ మేలులో మరచిపోలేనయ్యా, నా ప్రాణమున్నంత వరకు విడచిపోలేనయ్యా, నా ప్రాణమున్నంత వరకు
అందరం కళ్ళు మూసుకుని 2 చేతులు ఆయన వైపు చాచి ఈ 2వ గదిని కూడా దేవుడు ఆశీర్వదించాలని, దీవించాలని, ప్రభు సన్నిధి ఎల్లప్పుడూ ఇక్కడ ఉండాలని, దైవ దేవుని ఎల్లప్పుడూ ఈ గదిలో ఉండాలని, ఎల్లప్పుడూ ప్రార్థించే గదిగా ఉండాలని, ప్రభువును స్తుతించే గదిగా ఉండాలని ఆయనకు 2 చేతులు స్తోత్రములు చెల్లిద్దాం. ప్రభువా మీకు మహిమ, ఇంత చక్కటి 2వ గదిని ఇచ్చినందుకు మీకు స్తోత్రములు, మీకు మహిమ, మీకు ఘనత, మీకే స్తుతులు మేము చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. పాస్టర్ గారు, రేవతి గారు ప్రార్థన చేస్తారు. దయచేసి అందరూ ప్రార్థన ఏకీభవించండి. సకల ఆశీర్వాదములకు నైనా నూతనమైన గృహాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. నీకు వందనాలు నాయన. ఈ యొక్క గృహంలోనైనా, ఈ యొక్క నైనా గదిలోనైనా బిడ్డలునైనా చక్కగా సంతోషంగా ఆనందంగా నిన్ను స్తుతిస్తున్నాయినా నీ యొక్క రక్షణ సువార్త సునాదము ప్రభావ ఈ చుట్టుపక్కల బిడ్డలకి నైనా అందించే విధంగా నీకు మహిమకరమైన బిడ్డలు జీవించడానికి, నీ యొక్క గృహం ఆశీర్వాదకరంగా ఉండడానికి కృప చూపించమని సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 3rd బెడ్రూమ్ ఉంది, దయచేసి అందరం అక్కడికి వెళ్దాం. దయచేసి మన మధ్యలో దైవజనులు డేవిడ్ రాజయ్య గారు ఉన్నారు. వారు ముందుకు వచ్చి ఈ గదిని ప్రార్థన చేసి ప్రదర్శించవలసిందిగా వారికి సమయాన్ని ఇస్తున్నాం. దయచేసి వాళ్ళు ఇక్కడ రావాలి. రండి, మీరే ముందుకు రండి. మీరు కూడా నిలబడండి. మీరు కూడా నిలబడండి. ఇచ్చారా? ఇచ్చారా? ఎన్నెన్నో మేలులు చేసితివయ్యా, ఎన్నెన్నో మేలులు చేసితివయ్యా, నీ రుణం తీర్చనా జన్మ చాలదయ్యా. యేసయ్యా వందనాలు వందనాలయ్యా, యేసయ్యా వందనాలు వందనాలయ్యా, యేసయ్యా వందనాలు వందనాలయ్యా, యేసయ్యా వందనాలు వందనాలయ్యా. ఎన్నెన్నో మేలులు చేసితివయ్యా, నీ రుణం తీర్చనా జన్మ చాలదయ్యా, నీ రుణం తీర్చనా జన్మ చాలదయ్యా. కృపాకనికరం గల ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన పరిశుద్ధమైన పాదాలకు వందనాలు చెల్లించడానికి ఈ సమయం వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఇదిగో నీ ప్రియులు శ్యామ్ అలాగే వెంకటలక్ష్మి ప్రేమించి వారికి ఇచ్చిన ఈ నూతన గృహాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నాయన నీవు ఇవ్వకపోతే ఈ లోకంలో ఏమి పొందుకోలేము కనుక ఇచ్చివాడు నీవే తండ్రి. తన ప్రియులు నిద్రించి ఉండగా యెహోవా వారికి ఇచ్చుచున్నాడు అని నీ లేఖల ప్రకారంగా వారికి ఇచ్చిన గృహాన్ని బట్టి వందనాలు. దీనిలో ఈ లోకంలో నివసించినంత కాలము నీ దీవెన ఆశీర్వాదం మెండుగా బిడ్డల ఉంచండి. ఇదిగో మన విశేషంగా మరి ఈ గది నాయన మరి ప్రభా మరి స్వరాజ్ మౌనిక వారి ఇరువురు మరి వచ్చినప్పుడు సేద తీర్చడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేయమని ఈ యొక్క గదిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ దాసులు ఇంట్లో ఉండడం వలన ఈ ఇంటికి అందరికీ ఆశీర్వాదం వచ్చును గాక, ఇంటికి అందరికి దీవెన వచ్చును గాక, వారి ప్రార్థన ద్వారా నీకు మహిమ వచ్చును గాక, మీ పరలోక ఆశీర్వాదం నింపబడుతును గాక. నీ సమస్త విషయాల్లో మీకే మహిమ చెల్లిస్తూ ఇచ్చిన ప్రత్యేక గృహాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఈ ఇల్లు చుట్టుప్రక్కల వారికి ఒక సువాసనగా మార్చబడును గాక, ఆశీర్వాదకరంగా మార్చబడును గాక. అలా చేస్తున్నందుకు చేయబోతున్నందుకు ఇచ్చిన గృహాన్ని బట్టి మా ప్రియ ప్రభుని విమోచకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామమున ఆమేన్ ఆమేన్ ఆమేన్. నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. ఏ పాటి వాడనని నేను, నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. వందనాలు
వందనం యేసయ్యా 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 వందనం యేసయ్యా. ఈ గదిని బట్టి కూడా ప్రభువుకు స్తుతులు మనము చెల్లిద్దాము. దేవదేవునికి మహిమ. దేవుడు చేసిన ఈ కార్యమును బట్టి ఆయనకే ఘనత. ఈ గది కూడా ఆయన సన్నిధితో, ఆయన ప్రార్థనతో, ఈ సన్నిధిలో సమస్త పరికరాలతో, వస్తువులతో నింపబడినట్లుగా, దేవదేవుడి కార్యము జరిగించినట్లుగా ప్రభుని మనం స్తుతిద్దాం. ప్రభువా నీకే మహిమ, నీకే ఘనత, నీకే స్తుతులు తండ్రి, నీకే స్తోత్రములు ప్రభువా. ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో ప్రసాద్ గారు ప్రార్థన చేస్తారు. అత్యంత ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన ఉన్నతమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. అయ్యా నువ్వు ప్రభా నేను ప్రత్యేకంగా నీ కుమారు ప్రభా శ్యామను బట్టి వెంకటేశ్వరుని బట్టి ప్రేమించి నీ గృహాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి. అయ్యా బిడ్డ ప్రభా అనేక రీతిగా ఎన్నో సంవత్సరాల బట్టి ప్రభు ఎదురు చూస్తున్న ప్రభు ఎదురు ప్రభా నీ కృపను దయచేసి ప్రభా బిడ్డకిచ్చిన ఈ ఆశీర్వాదం స్తోత్రాలు తండ్రి. నీ సేవకులుగా ప్రభావ నిలబడి ప్రభావ ప్రార్థన చేస్తుండగా ప్రభావ ఈ గృహానికి కావాల్సిన దీవెన ఆశీర్వాదం పండుగ కుమరించమని ప్రార్థన చేస్తాం. ఈ గృహంలో ఒక సేవకురాలు కూడా ఉంటున్నారు ప్రభావ. అయ్యా నీ కుటుంబంలో ప్రభు ఉన్నతమైన ఆశీర్వాదంతో ప్రభావ ఈ కుటుంబాన్ని నింపమని ప్రార్థన చేస్తున్నాం. నీ కుమారుడు చేస్తున్న వ్యాపారం అభివృద్ధిపరచమని ప్రభావ. ప్రత్యేకంగా ఈ అన్నవారి గ్రామంలో ప్రభు ఉన్నతముగా దీవం పడిన సహాయం దయచేస్తూ గృహంలో ప్రభు లోపలికి వస్తుండగా బయటకు వెళ్తుండగా ప్రభావ నీ సన్నిధి ప్రకాశం నీ వెలుగుతో నీ కుమారుని నింపమని, నీ కుమార్తె నింపమని, కుటుంబాన్ని సమృద్ధితో నింపమని తనకి ఇచ్చిన ప్రభావ కుమార్తె ఇద్దరు దీవించండి. తనను జ్ఞాపకం చేసుకోండి, మనల్ని జ్ఞాపకం చేసుకోండి, కుటుంబాన్ని ప్రభావ సమృద్ధితో నింపమని యేసయ్య పరిశుద్ధమైన నామములో ప్రార్థన సమర్పిస్తున్న పరమ తండ్రి. డైనింగ్ హాల్ దగ్గరికి వెళ్దాం. చిన్న ప్రార్థన చేయండి. చివరిగా మనకి వంటగది ఉంది. ఆ వంటగది బాబీ గారు, గంగా భవాని వారు చేస్తారు. పాస్టర్ గారు, జ్యోతి గారు ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత రిపండ్ కట్ చేయడం జరుగుతుంది. స్తోత్రాలు ప్రభా, స్తుతి ప్రభానైనా ఈ సహాయముని శక్తిని దయచేసి ప్రభానైనా వెంకటలక్ష్మిని ప్రభానైనా శ్యామ గారిని ప్రేమించి మంచి గృహాన్ని ఇచ్చి ప్రభానైనా ఈ వంటగది ప్రభానైనా మేము ప్రార్థన చేయించినప్పుడు నీ ప్రభానైనా ఈ వంటలు వండించినప్పుడు నీ ఆత్మతో నింపండి, పరిశుద్ధాత్మతో నింపండి ప్రభానైనా. ఈ బిడ్డలు అనేకమైన ఆహారాలు వండించినప్పుడు ప్రభానైనా జీవించినట్టు నీ సహాయంతో నింపండి ప్రభా. దయచేసి ప్రభా వచ్చిన వారికి నైనా ఆతిథ్యం ఇచ్చే కుటుంబంగా వాడుకోవడం ప్రార్థిస్తున్నాం ప్రభానైనా. ఏ లోటు ఏ వ్యక్తి లేకుండా ప్రభా అన్ని సమృద్ధిగా దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభానైనా. మీరే ఈ ఇంట్లో ఉండండి ప్రభానైనా, మీ ఇంట్లో నివసించండి ప్రభానైనా. నీ ఆత్మతో నింపండి, పరిశుద్ధాత్మతో నింపండి ప్రభా. ఈ బిడ్డలు నీకు ఎలిగించే బిడ్డలుగా వాడుకోమని ప్రార్థిస్తున్నాం, మీరు శుద్ధించే బిడ్డగా వాడుకోమని ప్రార్థిస్తున్నాం. చిన్న ప్రార్థన చేసే నామని తండ్రి. కుమార పరిశుద్ధాత్మ నామములో డైనింగ్ కూడా ప్రతిష్ఠిస్తాం. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో శ్రీనివాస్ గారు ఉన్నారు, వారు ప్రార్థన చేస్తారు. వారు ప్రార్థన చేస్తే డైనింగ్ హాల్ నిమిత్తం, వంటగది నిమిత్తం డైనింగ్ హాల్ నిమిత్తం ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత మన మధ్యలో బాబీ గారు, గంగా భవాని గారు వాళ్ళు కొంచెం గట్టి చేయండి ప్రార్థన. అది రిపోవాలి మళ్ళీ గట్టి చేయండి ప్రార్థన.
తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ముదిమి వచ్చు వరకు ఎత్తుకుని ముద్దాడును, సంక పెట్టుకుని కాపాడును. యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, పరలోకమందున్న మా తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు ప్రభువా. ఇదిగో తండ్రి నాయన, జ్యోతిని బట్టి తండ్రి నాయన ప్రభువా, తండ్రి నాయన భార్య భర్తలు ఇద్దరు తండ్రి నాయన ఎంతో కష్టపడి తండ్రి నాయన తండ్రి ఎన్నో అవమానాలు పొంది తండ్రి నాయన ప్రభువా, తండ్రి ఏది ఏమైనప్పటికీ తండ్రి నువ్వు ఉన్నావని నిరూపించుకున్నావు ప్రభువా, నీకు వందనాలు తండ్రి నాయన. ఇదిగో తండ్రి నాయన, ఈ గృహంలో ఉండడం గొప్ప కాదు కానీ తండ్రి నాయన ప్రభువా, ఈ కూడా ఉన్న అన్య జనాంగానికి తండ్రి నీ గొప్పతనాన్ని తెలియపరిచినందుకు వందనాలు ప్రభువా తండ్రి నాయన. తండ్రి స్థిరపరచండి ప్రభువా, నీకు వందనాలు తండ్రి నాయన. తండ్రి నాయన ప్రభువా, ఎంతో కష్టపడ్డారు ప్రభువా తండ్రి నాయన. నువ్వు కష్టం చూసే దేవుడు తండ్రి నాయన ప్రభువా తండ్రి నాయన. అవసరానికి నీ వద్దకు వచ్చేవారు కాదు తండ్రి నాయన ప్రభువా తండ్రి. ఎన్నో అవమానాల నుంచి తండ్రి నాయన ప్రభు, ఎన్నో ఆపద నుంచి తండ్రి నాయన, అనారోగ్యం నుంచి తండ్రి కాచి కాపాడి పోషించే దేవుడు నీవని నిరూపించుకున్నావు ప్రభువా, నీకు వందనాలు తండ్రి నాయన ప్రభువా. జీవితాన్ని కట్టే దేవుడు అని నిరూపించుకున్నావు ప్రభువా, నీకు వందనాలు తండ్రి నాయన. ఇదిగో తండ్రి నాయన ప్రభువా, ఈ ఘనమైన కార్యము తండ్రి నాయన ప్రభువా, దీంట్లో మమ్మల్ని కూడా పాల్పంచుకునే భాగ్యం ఇచ్చినందుకు వందనాలు తండ్రి నాయన. తండ్రి నాయన ప్రభువా తండ్రి నాయన, వారి తల్లిదండ్రులు దీవించండి ప్రభువా, ఆశీర్వదించండి ప్రభువా తండ్రి నాయన. ఇంత గొప్ప దేవుని మీరు కలిగి ఉన్నారా అని తండ్రి నాయన, వారి బంధువర్గానికి తండ్రి నాయన ప్రభువా, నీ నామానికి మహిమకరంగా, వారి కుటుంబానికి ఆశీర్వాదకరంగా, మేలుకరంగా తండ్రి నాయన నడిపిస్తున్న దాసుల్ని ఇక్కడ ఏర్పాటు చేసి తండ్రి నాయన ప్రభువా, ప్రతి కార్యంలో పాల్పంచుకుంటున్న దాసుల్ని కుటుంబాలు దీవించమని, వచ్చిన బంధువర్గాన్ని దీవించమని తండ్రి నాయన. ఇదిగో తండ్రి, ఎందుచేత అయితే ఈ అవకాశం మాకు ఇచ్చారో తండ్రి నాయన. కానీ తండ్రి, ఈ వంటగదిలో తండ్రి నాయన ఇక్కడికి వచ్చి భోజనం చేసిన ప్రతి ఒక్కరూ, ఈ ఇంటిలో ఎంగిలిసికి చేయి కడిగిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించే విధంగా ఇది రొట్టెల గృహంగా నేను నిర్వహించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. నీ ఆశీర్వాదాలతో తండ్రి అనేక మంది తండ్రి చుట్ట బంధువులే కాదు తండ్రి నాయన, అనేక మంది తండ్రి అన్య జనాంగానికి ఆశీర్వాదకరమైన గృహంగా మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. ఇదిగో తండ్రి, కార్యంలో పాలు పంచుకున్నందుకు వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. సమయంలో బాబీ గారు, గంగా బాబాని ఒక నిమిషం అండి, తర్వాత పట్టుకోండి మీరు కట్ చేయండి. రేపు కుమారుని నామంలో ఈ యొక్క వంటగదిని క్రీస్తు చేస్తున్నాను. మన్నాలు కురిపించినావు, బండను నిలిచినావు, మన్నాలు కురిపించినావు, బండను నిలిచినావు, చూచుకొనును సర్వమును ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. చివరిగా చిన్న ప్రార్థన మనం చేసుకుందాం. దయచేసి అందరూ వచ్చారు. ఇంకా అన్న ఉన్నారా? మనోళ్ళు ఇంకా అన్న రావాలి. అన్నారు కదా. రైట్, ప్రార్థన చేసుకుందాం. దయచేసి కళ్ళు మూసుకున్నాండి. చిన్న ప్రార్థన. సర్వాధికారి ప్రభ మేడ ప్రేమ స్వరూపి నువ్వు గరుడు గల కార్యములు చేసే దేవుడు కుమారుడు ప్రభు రామబాబు నా వీడియో ప్రభు ఇంతవరకు ప్రార్థనలలో ఉంది. నేను ఏది కాదు నా ఇల్లు కాదు ఇల్లు తెలియాలి ప్రభు. నేను చక్కటి గృహాన్ని మీరు ఇచ్చారు, చూడముచ్చటైన గృహం. నేను చక్కటి గృహాన్ని మీరు ఇచ్చారు. ఈ గృహంలో ప్రభు నీ రాక ప్రయంత్రం ఈ గృహంలో ఉండి నేను స్తుతించి నేను కనపరిచి నాయన సమాధాన సంతోషంతో బంధుమిత్రులందరూ కలిసి నా ప్రభు
నీ నామానికి మహిమకరంగా ఉండడానికి కృపద ఇచ్చాను. వారి దేవుడు గొప్పవాడిని చెప్పి నాయన తెలుసుకున్న భాగ్యం కలిగేది ప్రభా. నాయన భూమి ఆకాశంలో మా ప్రభావ పట్టేదామని నా గొప్ప దేవుడు నీవు నా ప్రభా. నా దేవుని కలుగున్నటువంటి వారు ఈ లోకంలో వచ్చిన ప్రతి కష్టాన్ని నష్టాన్ని జయించి విజయం సాధించిన బిడ్డలు ఉన్న దేవుని ఆశీర్వాదకరంగా నుంచి దీవించి నడిపించిన ఈ గదిని నాయన నా తండ్రి నా ప్రభు వస్తువులు పెళ్లిలో తొట్టి అయిపోకుండా గొడ్డలో నాయన తరిగిపోకున్నట్లు ప్రభు మెండైన దేవుని చేత నాయన రక్త సంబంధమైన దైవ సేవకులైన బంధుమిత్రులకి నాయన చక్కటి ఆతిథ్యం ఇచ్చేటువంటి గృహంగా అందుకు కాలం సర్వసమృద్ధితో ఈ గృహాన్ని నింపి దీవించి మహేశ్వర శుద్ధరాముడు తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క దీవెన ఇప్పుడు ఎల్లప్పుడూ ఈ కుటుంబానికి తోడైండును గాక. సార్ అందరూ బయట ఆశీర్వాదములు ఎల్లప్పుడూ వీరిపై ఉండునట్లుగా మరి వీరి కొరకు మనం ప్రార్థన చేయాల్సినటువంటి అవసరత ఉంది. సో కాబట్టి సేవకులు సేవకురాలు మీ యొక్క కుడి హస్తాన్ని మరి వీళ్ళందరి మీద ఉంచండి. మరి దేవుని యొక్క మహాకృప, కాపుదల, ఆశీర్వాదము దీవెన వీరిపై ఎల్లప్పుడూ ఉండనట్లు, అలాగే అడుగుపెట్టిన ఈ నూతనమైన గృహం ఒక దీవెనకరమైనటువంటి గృహంగా ఉండనట్లు, మరి ఇంతవరకు చేసినటువంటి మేలు కాకుండా ఇంకా అధికమైన మేలు దేవుడి గృహంలో జరిగించినట్లు, మరి ఎల్లప్పుడూ శాంతి సమాధానములతో ఈ కుటుంబము జీవించినట్లు, మరి దేవుని యొక్క కాపుదల ఇంటి చుట్టూ ఉండునట్లు, వీరుకున్న ప్రతి విధమైనటువంటి అవసరతలు తీర్చబడినట్లు, అలాగే వీరుకున్న రుణంలో తీర్చబడినట్లు, ప్రతి బలహీనత నుంచి దేవుడి కుటుంబాన్ని విడిపించినట్లు, అలాగే వీరికి ఉన్నటువంటి వ్యాపారాన్ని దేవుడు బహుగా ఆశీర్వదించి హెచ్చించినట్లు, ఆత్మీయముగా ఈ బిడ్డలు దేవుని సన్నిధి సహవాసంలో బలపడినట్లు, వీళ్ళ యొక్క పనులలో ప్రయాణాల్లో దేవుని యొక్క కుడిహస్తం ఎల్లప్పుడూ కూడా వీరికి సహాయకుడిగా ఉండినట్లు మనం ప్రార్థన చేద్దాం. ఒక నిమిషం అందరూ కళ్ళు మూసుకుని మీ కుడి హస్తాన్ని వీరిపై ఉంచమని ప్రేమతో నేను కోరుతూ ఒక చిన్న ప్రార్థన అందరము కూడా వీరి కొరకు మనం ప్రార్థిద్దాం. ఎందుకంటే దేవుని యొక్క కాపుదల ఎంత అవసరం, దేవుని యొక్క సహాయం ఎంత అవసరం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడా మేమెంత జాగ్రత్తగా ఉన్నా ప్రభా, నీ యొక్క కాపుదల లేకపోతే శూన్యము తండ్రి, నీ సహాయం లేకపోతే శూన్యం ప్రభా. మేమెంత సంపాదించినా, ఎంత వ్యాపారం చేసినా, నీ కనికరము నీ కృపలో మేము లేకపోతే ఉపయోగం లేదు ప్రభా. నీ కనికరంతో ఈ బిడ్డలు నింపబడాలి నాయన, నీ కాపుదలతో ఆశీర్వదింపబడాలి ప్రభా. అయ్యా ఇదిగో తండ్రి, ప్రతి విధమైనటువంటి పరిస్థితులను యేసు నామమున ప్రభా ప్రతి కీడులను తప్పిస్తూ వీరిని నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ గృహము దీవించబడును గాక, ఆశీర్వదింపబడును గాక, సర్వ సమృద్ధితో నింపబడును గాక, ఎల్లప్పుడూ మేలులతో దీవించబడును గాక, ఎల్లప్పుడూ దేవుని నిన్ను స్తుతిస్తూ ఈ గదులు మీరు నివసించుదురు గాక. ఎంతమంది అయితే ఇంట్లో ఉంటున్నారు వారందరూ ఆరోగ్యంగా ఉందురు గాక, వీరి వ్యాపారాలు దినదినము వృద్ధులందును గాక, వీరుకున్నటువంటి ప్రతి అవసరత కొరత దేవుని నామం తీర్చబడును గాక. వీరి కొరకు చివరిగా మనం ప్రార్థన చేసి మరి ఆశీర్వాదాన్ని ఇద్దాం. జాన్సన్ అయ్య గారు ప్రార్థన చేస్తారు, ఆ తర్వాత సత్యానందయ్య గారు ఆశీర్వాదం ఇస్తారు. సర్వ సంపదల ఘని అయిన నా ప్రభువానికి స్తోత్రాలు, 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 స్తోత్రాలు. ప్రభా బావగారు, ప్రభా శ్యామ్ గారు, ఆయన చెల్లి వెంకటలక్ష్మి గారు ప్రభా మీరు దీవించి ప్రేమించి వారి కుమార్తెలకు వారి కుటుంబానికి ప్రభా మీరు సిద్ధపరిచిన ఈ మంచి ప్రభా నూతన గృహాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. దావీదు భక్తుడు అంటున్నాడు, అయ్యా నీవు నన్ను ఇంతగా దీవించుటకు హెచ్చించుటకు నేనెంతటి వాడిని, నా ఇల్లు ఏపాటిది. అవును ప్రభా, మా కుటుంబాలు పిల్లలన్నా మేము నాయన చేయలేదంతయు సఫలం అవ్వాలన్నా, మా ఆలోచనలు నాయన నెరవేరాలన్నా అయ్యా నీ యొక్క కృప కావాలి, నీ దయ కావాలి నాయన. నీ వాక్యము సెలవిస్తున్నావు, నా దక్షిణాస్తము గొప్ప సాహస కార్యాలు చేయనని మీరు సెలవిచ్చిన వాక్య వాగ్దానం నాయన నీ ప్రియులు శ్యామ్ గారికి వారి కుటుంబానికి నాయన ఉంచారు. మీకు స్తోత్రాలు తండ్రి. నాయన నా తండ్రి, నా ప్రభా విలువైన నాయన చాలా రేట్లు కలిగిన ఈ దినాలలో ప్రభా ఇంత అందమైన ఇంత చక్కని పెద్ద గృహాన్ని నాయన నా తండ్రి, ఇంత మంచి గృహాన్ని నాయన వారి స్వాస్థ్యముగా మీరు ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ ఇంటిలో నాయన 128వ సంకీర్తన వాక్య వాగ్దానములు కాలకాలము ఉండాలి ప్రభా. ఈ చేతుల కష్టార్జితము నీవు అనుభవించుదువుగాక.
ఇదిగో నీలో గిట నీ భార్య ఫలించు ద్రాక్ష వల్లి వలి ఉండునుగాక. నీ పిల్లలు ఒలివ మొక్కలు వలె నాయనా నా తండ్రి భోజనపు బల్ల చుట్టూ ఉందురుగాక. అయ్యా నా తండ్రి ఇదిగో నాయనా నీవు నీ పిల్లల నువ్వు చూసేదవన్న వాక్య వాగ్దానము వీరికి ఆయురారోగ్యములు అనుగ్రహించి నడిపించుదురుగాక. యేసు సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించుచున్నాడు. అవును ప్రభు, ఎల్లప్పుడు నాయన నీ ఆశీర్వాదముతో ఈ కుటుంబము నాయన నా తండ్రి పొంగి పొర్లి పాత్రగా ఉండుగాక. తండ్రి నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము కూడుకున్న బంధువులు స్నేహితులకి ప్రాముఖ్యంగా అలాగే శాంబాబు గారికి, వెంకటలక్ష్మి గారి కుటుంబానికి సదా తోడై ఉండుగాక. దేవునికే మహిమా, దేవునికే మహిమా, యుగ యుగములకు కలుగునుగాక, యుగ యుగములకు కలుగునుగాక. దేవునికే మహిమా, దేవునికే మహిమా. బోలో క్రీస్తు మహారాజ్ కి జై. అందరికీ వందనాలు. నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఇంకేమి కోరుకోనయా, ఇంకేమి కోరుకోనయా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. చదువులేనోడను, తాడిగాడని, పిల్లలు పెట్టుకుని ఏడుగులు తిరుగుతున్నాడని ఎన్ని మాటలు అన్నప్పటికీ కూడా దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థించుకుంటూ ఆయన్నే పట్టుకుని తెలియని యుద్ధాన్ని చేస్తూ కష్టపడి రూపాయి పోగేసి ఇద్దరం కూడా ఎన్ని అవమానాలు పడినా, ఎన్ని బాధలు వచ్చినా సరే తలెక్కడ వంచకుండా మాకు ఎక్కడైతే రూపాయి సంపాదించగలమో, ఎక్కడైతే నిలబడగలమో, ఏ వ్యాపారం అయితే చేయగలమో వాటిని చేసుకుంటూ దేవుడు ఈరోజు నీ స్థాయికి తీసుకొచ్చాడు. నేను ఎంత కష్టపడినప్పటికీ, నేను ఎంత పోరాడినప్పటికీ దేవుడి సహాయం లేకపోతే ఈ స్థితికి వచ్చేవాడు కాదు. దిగుల్లో ఉన్నప్పుడు ఒక హోటల్లో పనిచేసేవాడిని. ఉదయం వంట చేసి 2 వరకు వాడి దగ్గర నుంచుని 2 గంటలకు వాడి వ్యాపారం అయిపోయిన తర్వాత కొంచెం సాంబారు, కొంచెం రైస్ కట్టుకుని ఇంటికి వచ్చి నేను నా భార్య తిని మళ్ళీ డబ్బులకి సాయంత్రం వెళ్ళేవాడిని. కానీ ఈరోజు ఒక 15-20 మంది స్టాఫ్కి నచ్చింది తినమంటారు, వాళ్ళకి నచ్చింది పెట్టుకుని తినమంటారు. సాయంత్రం వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా జీతం ఇచ్చి పంపిస్తాను. దేవుడు ఆ రీతిగా దీవించి ఉన్నాడు. అద్దిళ్లలోనే గడిపాం 12 సంవత్సరాల నుంచి కూడా. అద్దిళ్లలోనే భయపడుతూ ప్రార్థన పెట్టుకోవాలన్నా, దేవుని స్తుతించాలన్నా, ఒక క్రిస్మస్ ఆరాధన చేయాలన్నా భయపడుతూనే నేను చేసుకుంటూ వచ్చాం. ఈ దినాన్న గర్వంగా దేవుని నామానికి మహిమకరంగా ఇంత గంభీరంగా మాట్లాడడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుడికి వందనాలు తెలియజేస్తున్నారు. అదే ఉద్దేశంతో నా తండ్రిని స్ఫూర్తిగా తీసుకుని నేను కష్టపడుతూ, నా భార్య నాతో పాటు కష్టపడి నాకు చేయూతగా ఉండి, సపోర్ట్గా ఉండి, కష్టం వచ్చినప్పుడు ఏం పర్లేదండి మన ఇద్దరం నిలబడదాం,
చేసుకుందాం, దేవుడు ఉన్నాడు, ఆయన దారి చూపిస్తాడు అని మేమిద్దరం కష్టపడుకుంటూ వచ్చాం. పుష్కర కాలం 12 సంవత్సరాల ప్రయాణం. దేవుడు చిన్న గృహాల్లో అద్దె ఉండేవాళ్ళం. అద్దె కట్టలేని పరిస్థితి, 1500 రూపాయలు అద్దె కూడా కట్టలేని పరిస్థితి దిగుల్లో ఉన్నప్పుడు. తర్వాత పెద్దాపురం వెళ్ళాం, తర్వాత కాకినాడ వెళ్ళాం. కత్తిప్పుడు వచ్చిన తర్వాత దేవుడు బహుగా ఆశీర్వదించాడు, దేవుడు నిలబెట్టాడు. ప్రతి విషయంలో అవసరమైన ప్రతి దాన్ని దేవుడు నా దగ్గరికి తీసుకొచ్చాడు. అంతే దేవునికి మేము లోబడి ఉంటాం. ఒకవేళ మాట్లాడితే బైబిల్ పట్టుకుని 10 మంది ముందు నిలబడకపోవచ్చు, కానీ రహస్యంగా దేవుని సన్నిధిలో మేము ఎప్పుడు గడుపుతూనే ఉన్నాం. దేవునికి దగ్గరగా జీవిస్తూనే ఉన్నాం. దేవునికి ప్రార్థించుకుంటూ ఏ కష్టం వచ్చినా ఆయన సన్నిధిలో చెప్పుకుంటూ, ఆయనే మాకు ఆధారం కాబట్టి, ఆయనే మమ్మల్ని నిలబెట్టేవాడు కాబట్టి ఆయన సన్నిధిలో ఆయనకి చెప్పుకుంటూ ఈ స్థితికి రావడానికి జరిగింది. 7వ తరగతి చదువుకుని 8వ తరగతి మధ్యలో మానేసిన నేను ఈ రోజున అన్ని భాషలు మాట్లాడగలను, ఎవరితో ఎలా ఉండాలో ఉండగలను. ఇవన్నీ నేర్పిన నా దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుని యొక్క నామాన్ని బట్టి మీకు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మరి ప్రాముఖ్యంగా కష్టాలు ఉన్నప్పుడు, నష్టాలు ఉన్నప్పుడు ఇక్కడున్న ప్రతి సేవకురాలు సేవకుడు ఎప్పుడు కుటుంబ సభ్యులు కూడా మా కోసం ప్రార్థిస్తూ, మాకు అవసరమైనప్పుడు చిన్న చిన్న సహాయాలు చేస్తూ మమ్మల్ని నిలిపించిన మీ అందరికీ కూడా ప్రభు పేరిట ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మా ఆహ్వానాన్ని మన్నించి మీ పనులని పక్కన పెట్టి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించడానికి మీరు చూపిన యొక్క ఆసక్తిని బట్టి దేవుని పేరిట మీ అందరికీ మరొక్కసారి వందనాలు తెలియజేసుకుంటూ, దేవుడు మరి ఎంతగానో మమ్మల్ని నిలబెట్టి ఈ స్థితికి తీసుకొచ్చాడు. అందుని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఎప్పుడుకు ఆయనకి మేము విధేయులై ఉన్నాం, ఆయనకి ప్రార్థించుకుంటూనే ఉన్నాం. ఆయన ముందు పెట్టే మేము వెనకాల నడుస్తున్నాం. నాకు ఈ పని చేయాలని ఆసక్తి ఉన్నా, ఎంత కష్టపడినా, నాకు గుమ్మడికాయ ఎంత టాలెంట్ ఉన్నా సరే ఆవగింజంత దేవుని కృప నాకు తోడుగా ఉంటేనే నేను ఇవన్నీ చేయగలను. ఆయన ఇచ్చిన కృపే ఈరోజు ఈ గృహం. మరి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మరి వారి యొక్క మొదటి స్థితి నుండి కూడా వారు ఏంటనేటువంటి విషయాన్ని వారు చెప్పడం జరిగింది. ఒకప్పుడు జీతం తీసుకునే ఈయనను ఇప్పుడు జీతాలు ఇచ్చేవాడిగా చేశాడు. బైబిల్లో ఒక మాట ఉంటుంది, హెచ్చించువాడును నేనే తగ్గించువాడును, ఎవరిని చిన్నంచన వేయకూడదు. ఎందుకనంటే రేపటి రోజే మారిపోవచ్చు పరిస్థితి. ఆయన ఎన్ని వ్యాపారాలు చేశాడో నాకు తెలుసు, ఆయన ఎంత నలిగిపోయాడో నాకు తెలుసు, వాళ్ళిద్దరూ కలిసి ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. ఆయన చెప్పిన వాస్తవాలు. ఒకవేళ తెలియక మీలో చాలామందికి ఇది అబద్ధం అని అనిపించచ్చేమో, కానీ నేను కళ్ళారా చూసినటువంటి వ్యక్తిని. నాకు తెలిసి ఆయన చెప్పింది చాలా తక్కువ. ఆయన మీ కాళ్ళ ముందు ఇప్పుడు ఏడవటం కాదు, ఆయన రోజు ఏడ్చినటువంటి రోజులు ఉన్నాయి. దేని గురించి ఏడ్చాడంటే డబ్బు లేక కాదు, మరొకటి లేక కాదు, తల్లిదండ్రులతో నేను దగ్గరగా ఉండలేకపోతున్నాను అనేటువంటి ఒక తీవ్రమైన బెంగ ఆయనకైతే ఎల్లప్పుడూ ఉండేది. ఈరోజు వాళ్ళను చూసి ఆయన చాలా పరవశించిపోతున్నాడు, చాలా సంతోషిస్తున్నాడు. ఈ ఆనందం ఎల్లప్పుడూ ఉండునుగాక, ఈ సంతోషం ఎల్లప్పుడూ ఉండునుగాక, ఇలాగే వీరి జీవితం కొనసాగునుగాక. సో కాబట్టి మరి వారు చెప్పినట్లుగా ఆయన చదువుకోకపోవచ్చు, కానీ నిజంగా వెల్ టాలెంటెడ్ పర్సన్. ఆయన నిజంగా వంట వండితే ఎవరో కూడా పేరు ఎట్టడానికి సరిపోరు. ఆయన ఏ పని చేసినా సరే లేదు ఇలా చేసేవంటి అనేటువంటి మాట ఎవరు కూడా అనలేదు. ఆయన మూట మోసాడు, మట్టి మోసాడు, చాలా తిప్పలు పడ్డాడు. కానీ ఈ రోజున చక్కగా ఒక ఆఫీసులో కూర్చోగలిగే స్థాయిని దేవుడు వారికి అనుగ్రహించిన విధానాన్ని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. ఏ బండి అయినా లాగాలంటే రెండు ఒకే జాతి పశువులై ఉండాలి. ఏ బండి అయినా లాగాలంటే అలాగే కుటుంబంలో కూడా భార్యాభర్తలు కూడా మనస్తత్వాలు ఇద్దరే ఒకటైతేనే అది ముందుకు దూసుకుంటా వెళ్ళిపోతుంది. నేను ఖచ్చితంగా చెప్పగలను, వీళ్ళిద్దరూ విషయంలో కష్టాన్నైనా నష్టాన్నైనా సుఖాన్నైనా సరే వీళ్ళు ఈక్వల్ చేసుకుని, సమానాన్ని చేసుకుని, 4 రూపాయలు ఉన్నాయని రెక్కలు చెగిరిపోవటం, లేకపోతే ఏమీ లేదని కృంగిపోయి ఏమీ లేదని చెప్పి బాధపడిపోయి బెంగపడిపోవటం,
అలాగ ఉండదు. నిజంగా వీళ్ళిద్దరికి దేవుడిచ్చిన ధైర్యం చాలా గొప్పది. అట్టి ధైర్యంతో దేవుడు వీరిని ఇంకనూ నడిపించాలని, ప్రభు బలపరచాలని, మరి ముఖ్యంగా రాంబాబు గారి యొక్క తల్లిదండ్రులు ఉన్నారు, వారిని కూడా దేవుడు ఆశీర్వదించాలని, దీవించాలని వారు చేసే ఇందాక ఒక మంచి మాట చెప్పారు, నా తండ్రి నాకు ఎప్పుడు మంచి విషయాన్ని నేర్పారు అని. నిజంగా ఒక కొడుకు తన తండ్రి కోసం ఇచ్చినటువంటి ఆ సాక్ష్యం చాలా గొప్పది. అంటే ఆయన ఎంత గౌరవమైనటువంటి వ్యక్తో సభాముఖంగా ఈ రోజున ఆయన స్పష్టంగా చెప్పాడు. నిజమే, ఈనాడు పిల్లలను చూస్తూ ఉన్నాం, 4 రూపాయలు వస్తే 2 రూపాయలతో బీర్లు తాగి మందులు తాగి ఇష్టం వచ్చినట్టు గడిపి ఆ డబ్బుని ఎలా పడితే అలా ఖర్చు పెట్టి తల్లిదండ్రులు అంటే గౌరవం లేకుండా, పెద్దలంటే విలువ లేకుండా బ్రతుకుతున్న కుర్రోళ్ళు చాలా మంది చూస్తున్నాం. కానీ ఈ రోజున దేవుడు తర్వాత నా స్థానం నా తల్లిదండ్రులది అని ఈరోజు సభాముఖంగా ఆయన చెప్పడం అనేది, ఆయన తన తల్లిదండ్రులను ఎంత ప్రేమిస్తున్నాడో దాన్ని బట్టి మాకు అర్థమవుతూ ఉంది. తల్లిదండ్రుల విషయంలోనే కాదు, పెద్దలు ఎవరి విషయంలోనైనా సరే ఆయన చాలా రెస్పెక్ట్గా, చాలా గౌరవంగా ఎవరికి ఏ విలువ ఇవ్వాలో ఆ విలువ ఇస్తాడు. చూడండి, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అంటారు. గౌరవాన్ని ఇచ్చి పుచ్చుకోవటం. గౌరవం ఇచ్చేటప్పుడు ఎవరైనా ఇవ్వలేని స్థితిలో ఉంటే ఆయన దూరంగా ఉండిపోతాడు అంతే ఇంకా ఆయన. సో కాబట్టి దేవుడు ఇంకా వీరిని బలపరచాలి, వీరి నివాసాన్ని, వీరి యొక్క ఉన్నటువంటి వ్యాపారాన్ని అంతటిని దేవుడు దీవించాలని ఈ సమయంలో మనం ప్రార్థన చేద్దాం. దయచేసి అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే సాక్ష్యము నిమిత్తము చిన్న ప్రార్థన మనం చేసుకుందాం. దయచేసి కళ్ళు మూసుకునండి. సాక్ష్యము నిమిత్తము మన మధ్యలో ప్రసాద్ గారు ఉన్నారు, వారు ప్రార్థన చేస్తారు. దయచేసి కళ్ళు మూసుకునండి. సర్వాధికారి స్తోత్రాలు, ఆత్మస్వరూపి దయగలిగిన మా ప్రభువానికి స్తోత్రాలు. ప్రత్యేకంగా ప్రభావ తమ్ముడు శ్యామకి సాక్ష్యంగా స్తోత్రాలు. మీ కుమారుడు 12 సంవత్సరాలు బట్టి ప్రభావ తన ప్రయాసం వెలిగిన వాడు పలుసార్లు ప్రభావ, అనేక సార్లు ప్రభావ మీ సన్నిధిలో ప్రభావ అనేక మందికి ప్రకటించాలని ఆశపడ్డాడు. అనేక గృహాలు వెళ్ళినప్పుడు ప్రభావ వారు ప్రార్థనా స్థితి ఉంటే మేము గృహం అధికమని చాలా మంది చెప్పారు ప్రభావ. అలాంటి ఎన్నో ఎదురుదబ్బుతున్నాడు. ఇవన్నీ మీరు చూసారు ప్రభావానికి స్తోత్రాలు. ఇవన్నింటినీ చూసిన ఆయన ప్రభావ మీరు చేస్తున్న గొప్ప కార్యం తండ్రి స్తోత్రాలు. యెహోవా ఇల్లు కట్టించడం దాన్ని కట్టువారు ప్రయాసం వ్యర్థమన్నావు ప్రభావ. యెహోవా పట్టణం కాపాడిన దాన్ని కాలు వెనుక ఉంటున్న వ్యర్థమన్నావు ప్రభావానికి స్తోత్రాలు. నీ కుమారుడు ప్రభావ తన ప్రేరణ తెలుసుగా ఆయన వారికి వచ్చినారు. నీ కుమారుడు నీలోనే ఆత్మీయంగా బలపడ్డాడు కనుక నువ్వు ఉన్నతమైన గృహాన్ని ఇచ్చావు ప్రభావానికి స్తోత్రాలు. ఈ గృహంలో ఉన్నతమైన ప్రభావ నీ సునాదం వినపడడానికి సహాయం ఇచ్చేదండి నీకు స్తోత్రాలు. అయ్యా, ప్రత్యేకంగా ఆయన బిడ్డలు ప్రభావ దీవించండి, వ్యాపారం అభివృద్ధిపరచండి ప్రభావ. నీ కుమారుడు ప్రభావ విధానం చెప్పిన సాక్ష్యము ప్రభావ ఇంకా నన్ను అనేక విధాలుగా ప్రభావ నీ కుమారుడు బలపరిచి శారీరకంగా మంచి ఆరోగ్యం దయచి ఉన్నతమైన భవిష్యత్తు నీ కుమారుడికి దయచేయమని తన భార్య ప్రభావ ఇరువురు కలిసి ఏకతాత్పర్యం కలిగి ప్రభావ ఆయన ఏకమించి ప్రార్థన చేయగా నేను పరలోకం నుంచి వింటాను సెలవిచ్చావు ప్రభావ. నీ కుమార్తె ప్రార్థన చేయగా మీరు ఆలకించి ఉన్నతమైన సొంత గృహాన్ని ఇచ్చిన స్తోత్రాలు తండ్రి. గృహంలో ప్రభావ నిన్ను స్తుతించే భాగ్యాన్ని, నిన్ను గణపరిచే భాగ్యాన్ని, నిన్ను మహిమపరిచే భాగ్యాన్ని ప్రభావ నీ బిడ్డలకి దయచేయమని ప్రభావ. ఇంకా ఈ కుటుంబంలో ప్రభావ నేను శ్యామ తల్లి కుటుంబంలో ప్రభావ రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి, మారు మనసు దయచేయండి, ఆత్మీయత దయచేయండి. నీకు స్తోత్రాలు. ఉన్నతమైన దేవుడు అని, ఉన్నతమైన ప్రభావ గొప్ప దేవుడు అని ప్రభావ శ్యామను చూసి ప్రభావ అనేక మంది ఆశ్చర్యపోయి రక్షణ కార్యంలో రావడం సహాయం దయచేయమని నీ కోదల స్థత కాపాడమని మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామములో ప్రార్థన సమర్పిస్తున్నాం ప్రభు తండ్రి. ప్రార్థించిన ప్రభు పేరు వందనాలు. ఈ సమయంలో మరి 3 అభిషక్తులు దైవజనులు మన మధ్యలో ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క ఆశీర్వాదపు మాట వారు తెలియచేయవలసిందిగా సమయాన్ని వారికి ఇవ్వబోతున్నాం. సో కాబట్టి ఎవరు తొందర పడక్కర్లేదు. సమయం కరెక్ట్గా ఎగ్జాక్ట్ 12 అయింది. భోజనాలు కూడా అందుబాటులో ఉన్నాయి, దగ్గరలో వచ్చేస్తూ ఉన్నాయి. సో ఒక 20 నిమిషాల్లో మనం ఈ కార్యక్రమాన్ని ముగించుకుని చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మరలా మనం విందు దగ్గరికి మనం వెళ్ళడం జరుగుతుంది. సో ఈ సమయంలో మరి మొదటిగా మన మధ్యలో జాన్సన్ అయ్య గారు ఉన్నారు, వారు ఒక మాట తెలియజేస్తారు. ఆ తర్వాత మన మధ్యలో మరి దేవుడరాజయ్య గారు ఉన్నారు, వారు రెండవదిగా తెలియజేస్తారు. మూడవదిగా సత్యానందమయ్య గారు వారి యొక్క చివరి మాటలు వారు కూడా తెలియజేసిన తర్వాత ఇక చివరి ప్రార్థన మన మధ్యలో
మరి శ్రీనివాస్ పాల్ గారు మన మధ్యలో ఉన్నారు. వారు చివరి ప్రార్థన వారు చేస్తారు. ఆ తర్వాత ఆశీర్వాదంతో మనం ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. మొదటిగా మరి జాన్సన్ అయ్య గారికి సమయం. ఈ నూతన గృహంలో ప్రవేశించిన కుటుంబాన్ని ఈ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే నాకు సంబంధించిన దైవ సేవకులు, అలాగే దైవ సేవకులు అందరికీ కూర్చున్న చూపిస్తున్నాను. నిజానికి ఈరోజు బాబు గారు ఆయన యొక్క మనసులో నిలబుస్తూ చక్కని మాట అమ్మాయిని మేము అబ్బాయి స్వరాలు ఎన్ని చేసినప్పుడు ఆ కోడలుగా మొదట వచ్చిన సందర్భం. మరి అప్పట్లో నేను వేస్తుంటారు అని అడిగితే ఇక్కడ భీమవరము ఏదో ఒకటి చెప్పారు. అక్కడ వంట మాస్టారు 30,000 50,000 ఎంత ఇస్తున్నారు, అక్కడ 30,000 ఇస్తున్నారు అని చెప్పారు. దేవుని యొక్క నామాన్ని బట్టి ఇందాక బావుగా చెప్పారు, అదే నా హృదయంలో మెదిలింది. నా పరిస్థితి అంతా చూశాను. నిజానికి ఈరోజు 30,000కి జీతగాడైనా అప్పుడు ఇప్పుడు ఆయన 3 లక్షలు తన యొక్క కింద ఉన్న స్టాఫ్కి ప్రతి నెల జీతాలు 30 లక్షలు 3 లక్షలు. అంటే ఎందుకు చెప్తున్నానంటే నేను ఇప్పుడు ఆయన కొంచెం ఎప్పుడు కూడా అభినందిస్తాను. ఎలాగంటే ఏమైనా దేవుని గురించి చెప్పమంటే ఎక్కడి నుంచి వస్తాయో నాకు తెలియదమ్మా. మా చర్చిలో కూడా ఒకసారి సాక్ష్యం చెప్తూ ఆ దేవుని గురించి చెప్పిన మాటలు అప్పటికప్పుడు దేవుడు ఇచ్చేస్తాడు. ఆయన ఏమన్నా వెనక బైబిల్ గట్రా చదువుతున్నాడా అన్న నమ్మకం నాకు లేదు. ఆయన చదువుతున్నాడా లేదా అనేది నాకు తెలియదు. కానీ చాలా చక్కగా దేవుడి గురించి మాట్లాడు. మరి ప్రార్థన చేస్తే ఎంత చక్కగా ప్రార్థన చేస్తాను. నేను అనుకుంటున్నాను తనలో దైవభక్తి ఉంది. మరి దేవుడు ఈరోజు ఎంతగా ప్రభు యొక్క కృపను బట్టి హెచ్చించి దీవించి ఆనాటి నుండి మరి ఈ కుటుంబం కొరకు ఎప్పుడైతే మా కోడల పిల్ల మౌనిక అయినదో ఆనాటి నుండి ఈ కుటుంబం మా యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటూ మేము చేస్తున్న ప్రతి ప్రార్థనలో కుటుంబ యొక్క వ్యాపారాలు, ఈ యొక్క రెస్టారెంట్ అన్నిటి విషయాల్లో అలస్తూ దేవుని స్థుతిస్తూ ఒక్క మాట చెరియలేదు. ఇక్కడ కూర్చోవాలమ్మా, కాసేపు నువ్వు కూర్చోవాలి. దేవుని యొక్క మాటను బట్టి ఈ కుటుంబం ప్రభు కట్టిన కుటుంబం, ప్రభు యొక్క కృపలో ఎదుగుతున్న కుటుంబం. మనకు ఒక మాట తెలుసు అందరికీ, చాలా నాకంటే గొప్పవారు. లూకాసు వార్తలో ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబం ఎన్నిక లేని కుటుంబం, పేరు పెంపు లేని కుటుంబం. కానీ ఆ కుటుంబం ఒక కుగ్రామంలో ఉంది. ఒక చిన్న పల్లెటూరు, చాలా పల్లెటూరు. అలాంటి పల్లెటూరులో ఉంటున్న ఆ కుటుంబం మరి గొప్ప ఖ్యాతి కలిగిన మంచి పేరు ప్రసిద్ధికి ఎక్కింది. ఎలా ఎక్కిందో బావగారు చీలి వినాలి. కావండి మీరు బైబిల్ కూడా పట్టుకోవాలి. కావండి బైబిల్ చూడాలి. ఇందాక చక్కగా చెప్పారు, దేవుని సహాయం లేకుండా నేను ఈ స్థితికి లేనని. ఆ వాక్యాలు కూడా మీరు ఒక్కొక్కసారి చదివితే అవే మీకు దానం, అవే మీకు బంగారం, అవే మీ వ్యాపారానికి బలాభివృద్ధిని అందించాయి. చూడండి, అక్కడ లూకాసు వార్త అనగానే ఆ కుటుంబం పేరు చెప్పనక్కర్లేదు, మీ అందుకు తెలిసిపోతుంది. మార్త మరి. నిజానికి అక్కడ మగదక్షతి పెద్దగా లేని కుటుంబం. ఉన్నాడు ఒకడు, కానీ వాడు ఊరి మీద తిరిగేవాడు. ఏమండి, వాడు ఇంటిని పట్టించుకునేవాడు కాదు. తమ్ముడు ఉన్నాడు. చాలా చాలా చికాకుల మధ్య సాగుతున్న కుటుంబం.
అంత ఆడవాళ్ళు పెద్దమే, అక్కడ ఏం లేదు. మగవాళ్ళు అనేవాళ్ళు సరైనటువంటి గైడెన్స్ ఇచ్చేవాళ్ళు లేరు. అలాంటి పరిస్థితుల్లో ఆ కుటుంబం చేసిన పని ఏంటి? ఆ యొక్క 10వ అధ్యాయంలో 38వ వచనం చూసినప్పుడు, అంతటా వారు ప్రయాణమై పోవచ్చుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించాడు. మార్తాను స్త్రీ మొట్టమొదట ఇంటిలోనికి ఏం చేసిందంట? చేర్చుకొనేను. దేవునికి స్తోత్రం. ముందు మా చెల్లి విశ్వాస మీరా ఎదురు ఒకసారేనా? ఓకే, మంచిది. అవునండి, మంచిది. ఆవిడ ఓకే ఓకే, మంచిది. అదే నాకు తెలియదు, ఎందుకంటే స్టోరీలు నాకు సరిగ్గా తెలియదు. ఓకే ఓకే, చూడండి ఇక్కడైతే సరిగ్గా సోడుకులో ఉంది. మా చెల్లి ముందు ఏం చేసుకుంది? ఎవరిని చేర్చుకుంది మీకన్నా ముందు? అది ఆమె యేసుని చేర్చుకుంది. దేవునికి స్తోత్రం. యేసుని చేర్చుకుంది. తర్వాత ఆమె సోదరు ఏం చేసిందో తెలుసా? యేసు పాదాల దగ్గర కూర్చుండి నేర్చుకుంది. చూడండి అక్కడ అదే వాక్యం 39. మరి అనేటువంటి సహోదరు ఉంది, యేసు పాదాల దగ్గర కూర్చుంది. అది బోధ వినమంటే నేర్చుకుంది. అక్క చేర్చుకుంది యేసుని, చెల్లి నేర్చుకుంది యేసు దగ్గర నేర్చుకుంది. చూడండి ఆ తర్వాత ఏమవుతుందంటే అక్కడ 41 అక్కడ అంటాడు, ఆ తర్వాత మరియా ఉత్తమమైనది ఏమిటి? కూర్చుకుంది. చెప్పండి, మొట్టమొదటి ఏంటి? చేర్చుకుంది. నెక్స్ట్ నేర్చుకుంది. తర్వాత మొట్టమొదట నేను చెప్పేది మీ క్షేమాన్ని కోరి చెప్పేది. ఇవి ఇవేమి గొప్పేమి కాదు. వీటిని చూసి మనం మురిసిపోతాం. ఇవేమి అక్క దేవుడు ఇవ్వాలంటే ఇవేంటి? ఇంకా ఉన్నాయి దేవుని దగ్గర. ఇంకా మనకున్న కార్లు, మనకున్న బిల్డింగ్ చూసి మనం ఎప్పుడు మురిసిపోతాం. దేవుని దగ్గర ఇంకా మనకు తెలియని గొప్పవి ఇంకా మనం పొందుకో, ఇంకా మనం అందుకో. అంటే నెంబర్ 1, యేసు మీ ఇంటిలో. ఎబ్రాయిలకు రాసిన పత్రికలో అంటాడు కదా, ఇల్లు కట్టిన వాడి కంటే కట్టించిన వాడు ఎక్కువ ఘనత 3వ అధ్యాయం కదా. ఈ కట్టిన వాడి కంటే కట్టించిన వాడు కూడా ఉన్నాడు. ఆయనే దేవుడు. ఆయనకి ఎక్కువ ఘనత ఈ ఇంటిలో ఉండాలి. ఎక్కువ ఘనత ఈ ఇంట్లో ఉండాలి. మీరు అర్జెంటుగా ఆ బొమ్మ తీసేయాలి. అర్జెంటుగా ఆ తలుపైన ఊడగొట్టి, అది ఉండకూడదు. ఏ రూపమైన ఇంటిలో ఉండకూడదు. ఉండకూడదు. ఇప్పుడు ఓపెన్ చేస్తాం కదా, అయిపోయింది కదా అని అలా నెగ్లెక్ట్ చేయకండి. అది ఒక పెద్ద శాపం. అంటే డైరెక్ట్ చెప్పదు. ఎందుకంటే మా బావగారు క్షేమం, నా క్షేమం. ఈ కుటుంబం బాగుంటే మేము బాగుంటాం. ఎందుకంటే వీళ్ళ పిల్ల మా కోడు. ఏమండి, మా మనవులు, మా మనవరాళ్ళు ఇక్కడే ఉంటారు. ఏమండి, మా కొడుకు ఎప్పుడు ఇక్కడే ఉంటాడు, వస్తుంటాడు కదా. ఆ కొడుకు, నా కోడలు, నా మనవరాలు, నా మనవుడు ఇంట్లో ఉంటారు. ఈ ఇల్లు క్షేమమే. ఏమా ఈ ఇల్లు ఎంత బాగుంటే నా కుమారుడు, నా కోడలు, ఏమండి నా మనవులు, నా మనవరాళ్ళు బాగుంటారు. వాళ్ళు బాగుంటే నాకు ఆనందం కాదా? వాళ్ళు బాగుంటే నాకు సంతోషం కాదా? బాగుండాలంటే దేవునికి వ్యతిరేకమైనవేవి ఇంట్లో ఉండకూడదు. మీరు ఇంకా ఇంకా అభివృద్ధి చేయాలి. ఇంకా దేవుడు మిమ్మల్ని విస్తరింపజేస్తారు. ఎందుకంటే మీ వెనక ఒక గొప్ప కుటుంబం ఉంది. అదే కుటుంబం అంటే యాజక కుటుంబం. మామూలు కుటుంబం. యాజకులు ఇక్కడ కూర్చున్న మీ బంధువులు, వీళ్ళంతా మీ ఆత్మీయ తల్లిదండ్రులు, ఓకే, మీ తల్లులు, మీ తండ్రులు. అయితే వీళ్ళకన్నా ఇప్పుడు మీకేంటంటే యాజక బృందం అయింది. మీ రక్తం, మీ బ్లడ్లోనే కొంతమంది యాజక కుటుంబాలు తయారయ్యాయి. కనుక మీకోసం మీరు చేర్చుకున్నారు యేసుని.
ఇంకా మీరు నేర్చుకోవాలి. యేసు గురించి ఇంకా నేర్చుకోవడం తప్పు. నేర్చుకోండి, ఇంకా నేర్చుకోండి. ఆయన పాదాల దగ్గర కూర్చోండి. ఆయన పాదాల దగ్గర ఇద్దరు కలిసి మోకాలేయాలి. ఇంకా సమృద్ధిగా వస్తాయి. ప్రభు అలాగే మిమ్మల్ని విస్తారముగా మిమ్మల్ని దీవించునుగా. సో చక్కటి విషయాలు తెలియజేసిన ఈ గారి ప్రభుత్వం. రెండవదిగా మరి శ్రేష్టమైన ఆశీర్వాదం అంటే వెంకటలక్ష్మి అలాగే శ్యామ్ దేవుడు వాళ్ళని ప్రేమించి మరి చక్కని వాహనం ఇచ్చినందుకు దేవుడు మనం కలుస్తూ ఉన్నాము. మరి విశేషంగా వారి జీవితం చాలా వరకు తెలుసు. ఎందుకంటే మరి వెంకటలక్ష్మి మా దగ్గరే మా మంత్రులు రక్షించబడింది. శ్యామ్ ఏమో కెల్లంపూడి ఇది దేవుడు రక్షించబడ్డాడు. వారిద్దరూ ఎర్రవరంలో కూర్చోబడ్డారు, వెళ్ళిపోయారు, చేర్చబడ్డారు, ఎర్రవరంలో కూర్చోబడ్డారు, ఇక్కడేమో స్థిరపడ్డారు. అమ్మే కదా. అలాగే మరి అబ్బాయి శ్రమ అంతా నాకు తెలుసు. అబ్బాయిని వదిలించడం నా వల్ల కాదు. ఎందుకంటే చాలా కష్టాలండి. ఒక ఉన్నతమైన వ్యక్తి, చాలా మంచి కడుతున్నవాడు, అందరినీ మంచి పేరున్నవాడు. నాకు ఈ పని రాదనే మాట ఇప్పుడు అతని జీవితం ఇప్పుడు నేను చూడలేదు. ఆటో నొక్కాడు, కాయగూడ నమ్మాడు, నేను ఇంకా మామూలుగా అన్నట్లో నలిగిపోయి అరిగిపోయి ఇప్పుడు మెరుస్తున్నాడు. స్తోత్రం. నిజంగా మరి కింద కచ్చిపూడిలో దేవుడు ఆ విధంగా దేవుడు దీవిస్తాడో ఊహించలేదు. ఎందుకంటే ఆ హోటల్ అంత పేరు లేదు. ఆ హోటల్కి అంత పేరుగా అభివృద్ధికరమైన హోటల్ కాదు. కానీ దేవుడు వీరిని అక్కడ పెట్టడం ఒక గొప్ప ప్లానింగ్. వాళ్ళని ఒకరిని నష్టపరచాలి, ఒకరిని హెచ్చించాలన్నట్టుగా అక్కడ దేవుడు వారిని చాలా బహుగా అక్కడ శాపాన్ని తీసివేసి ఆశీర్వాదకరంగా మార్చేశాడు. దేవునికి స్తోత్రం. నిజంగా అక్కడ ఆశీర్వాదకరంగా మార్చబడితే ఇక్కడ కొన్ని వాళ్ళు ఉండేవాళ్ళే. నాకు తెలిసినంత వరకు ఎప్పుడు శ్యామ్ ఊహించడం, ఇల్లనే పదం అతని నోట్లో ఎప్పుడు ఉండదని అనుకున్నాను నేను. కానీ దేవుడు సిగ్గుపరిచేవాడు, అవమానపరిచేవాడు. యేసు ప్రభువులో ఎవరైతే విశ్వాసం ఉంటారో వారిని ఎంత మాత్రం సిగ్గుపరిచే దేవుడు కాదు. కనుక వారిద్దరూ విశ్వాసం ఉంచారు, ఇద్దరూ ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, ఎన్నో సమస్యలు, చాలా 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 తింటూ కూడా చాలా వాళ్ళు. నేను వెళ్ళేవాడిని, ఒక దేవుడు అక్కడ ఉన్నప్పుడు వెళ్ళేవాడిని. తిండి కూడా చాలా గమనిపోయేవాడు. అలాంటి స్థితిలో ఒకరినొకరు ధైర్యపరుచుకుంటూ, నేను నిజంగా ఒకరు ఏం చేయలేవు. నేను అనుకున్నాను, నేను చాలా ధైర్యపరిచింది ఆ అమ్మాయి ఏం చేయలేదు. నువ్వు ధైర్యపరచు. మేము ఒకరినొకరు ధైర్యపరుచుకుంటూ విశ్వాసాన్ని కాపాడుకుంటూ నిరీక్షణతో ఉన్నారు కనుక దేవుడి స్థితిని మీకు ఆయన అనుగ్రహించాడు. కనుక 3 ఇల్లుల కోసం మనం చెప్పాలనుకున్నాను నేను. 3 ఇల్లులు. ఒకటి దేవునికి ఇల్లు మనమై ఉన్నాం. ఈ ఇంట్లో దేవునికి అవకాశం ఇస్తే ఆ ఇంట్లో మనకి ప్రవేశం ఉంటుంది. పరలోకంలోకి ఏముందంట? ఇల్లు ఉంది. అంటే ఇల్లు ఉంది అంటే అనకూడదు. ఇల్లు ఉంది. ఇక్కడ ఇల్లుని ఆయనకి ఇవ్వగలిగితే అక్కడ ఇల్లు ఆయన మనకి ఇస్తాడు. ఈ ఇంటి కోసం బైబిల్లో అంత పెద్దగా రాయబడలేదు. అక్కడ ఈ ఇల్లు భూమి మీద ఉన్న ఇంటి కోసం రాయబడలేదు. కానీ ఈ రోజున బట్టి ఇల్లు కావాలి. ఎందుకంటే చాలా వ్యతిరేకత. ఎవరికైనా ఇంటికి వెళ్ళి అద్దెలు అన్నాదంటే మీరు ఎవరు, మీ క్యాస్ట్ ఏంటి, మీరు ఏ దేవుడు నమ్ముకున్నారు అంటే మేము క్రైస్తవులు అండి, ప్రభుని నమ్ముకున్నామంటే ఇల్లు లేదు పో అనేటువంటి రోజులు. ఇలాంటప్పుడు ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండును కాక. ఆమె అదేనమ్మా, సొంత ఇల్లు కావాలి. లేకపోతే ఇల్లు ఇవ్వట్లేదు, ఎవడో ఇవ్వట్లేదు. మేము ఒకవేళ మీలాంటి క్యాస్ట్, మా క్యాస్ట్ మీ క్యాస్ట్ ఒకటన్నా, మీ దేవుడు మా దేవుడు ఒకటి కాదు అన్నారు. ఎక్కడికి వెళ్ళినా ఎంత ఆఫీసులో అయినా కానీ క్రైస్తవులు అయితే మాత్రం ఇల్లు ఉండదు. కానీ ఇది భయంకరమైన ఈ యొక్క ఊరు పట్టణం ఇది. ఇక్కడ దేవుడు ఒక అద్భుతమైన ఇల్లు ఇవ్వడం అనేది ఆయన ప్రణాళిక. మీ భక్తిని మెచ్చుకొని, మీ యొక్క నీతిని మెచ్చుకొని ఇచ్చిన నేను నమ్ముతున్నాను. ఎందుకంటే
మీ ఇరువురిలో కూడా ఎప్పుడు కూడా దేవుడి వ్యతిరేకత లేదు, ప్రభుత్వ సహవాస సంబంధాలు కలిగి ఉన్నారు. కనుక నేను ఎక్కువ సంతోషపడతాను, ఎందుకంటే రెండు పక్షాలుగా. కాబట్టి మీ వెనకాల చాలా ప్రార్థన ఉంది. అటు దివిల్లో వాళ్ళు ప్రార్థన చేశారు, ఎలవాళ్ళ కూడా ప్రార్థన చేశాం, నమ్మకపోయినాను. ఓకే, మేము ప్రార్థన చేస్తాం. ప్రభా ఎందుకంటే వాళ్ళు అక్కడ ఉంటున్నారు ప్రభా, మరి స్థిరమైన గృహం వాళ్ళకి లేదు. నిజంగా అన్నారు చాలామంది, అలా తిరుగుతాడు శ్యామ్ గారు, ఒక దగ్గర స్థిరంగా ఉండడు, కొంపలు తిరుగుతాడు అన్నాడు అన్నారు చాలామంది. కానీ అందరు ఏమనుకున్నా దేవుడు సిగ్గుపరిచాడు, నీ తలపై పెట్టాడు. దేవుని స్తోత్ర, గొప్ప కార్యం. కాబట్టి ఇక నుంచి ఒకరికి కలిగి విస్తరించిన తర్వాత అంటే ఏదో ఉందన్నమాట, అది అవసరం కానీ. కాబట్టి మీరు ఎదిగే కొద్ది కూడా చాలా ఒదిగిన మాట ఈ లోక సంబంధం తగ్గించుకో ఉండాలి, అంతే. ఒదగడం అనేది అది వేరే పాదం, కానీ తగ్గించుకున్నారు. కాబట్టి మేము దేవుడు హెచ్చించాడు. కాబట్టి రాబోయే కాలంలో ఇంకా ఇల్లు వచ్చేసినా ఏమొచ్చినా మొదట ఉన్న భక్తి, మొదట ఉన్న నీతి, ముందున్న యథార్థత ఎంత మాత్రం మీరు కోల్పోట్టేది కోల్పోయేది ఎవరైనా సార్ భక్తిని కోల్పోయేది ఏంటి? ఆస్తి, డబ్బు వచ్చిందనుకో భక్తి అంతా కోల్పోనికి అవకాశాలు ఉన్నాయి. కానీ డబ్బును చూస్తావు, లేనప్పుడు లేములో ఉన్నావు, ఈరోజు కలిమిలో ఉన్నావు, అంతకుముందు కలిమిలో ఉన్నావు. ఎక్కడున్నా కానీ నీకు బాగా తెలుసు. నీకు ఎవరు వాక్యం చెప్పలేదు, నువ్వు బైబిల్ ఇచ్చావంటే అన్నారు కానీ మాట్లాడతాను. నువ్వు పాస్టర్ వంశం చెందినవాడు కాకపోయినా వాక్యం బాగా తెలుసు నీకు. కాబట్టి అందుకే నీకు మనవడు కొట్టాడు, పాస్టర్ అయిపోతాడు. కాబట్టి నీకు ఒక మంచి కుటుంబంలో ఉన్నావు కనుక అన్నీ చెప్పాడు కదా, చాలా మంచి కుటుంబంలో ఉన్నావు. వెనకాల యాజక బృందం ఉంది, నువ్వు భయపడే పని లేదు. నువ్వు ప్రార్థించేవారు ఉన్నాము, నువ్వు బలపరిచేవారుగా ఉన్నావు కనుక ఇక రాబో కాలంలో ప్రభుకు ఒక గొప్పగా సాక్షులుగా మీరు జీవిస్తూ, మీరు ప్రభు పనిలో మీరు ప్రోత్సాహకరంగా ఇక్కడ ఎన్నో వచ్చాయి కనుక ఇక్కడ నుంచి మీరు ప్రభు పనిలో ప్రోత్సాహకరంగా ఉంటూ ఆయన పని అప్పగిస్తూ మీరు స్వార్థలు పెడుతూ రావడం పోవడం అలా చేస్తూ ఉండాలి. అందుకని ఆయన పని చేస్తూ మీ పని మీరు చేసుకోవాలి. ఇక్కడ నుంచి రాబోయే నుంచి లోన్లు ఉంటాయి, మామూలే. అప్పు లేదు అందరికీ ఉంటుంది, ఏంటి అప్పు లేదంటే ఎవరు లేడు. కాబట్టి అప్పులు ఉంటాయి, అవన్నీ ప్రభు తీరుస్తాడు. ధైర్యం ఉండండి, ఆరోగ్యంగా ఉండండి, విశ్వాసంతో ఉండండి, నమ్మకంగా ఉండండి, ప్రభుత్వ సహవాస సంబంధాలు కలిగి ఉండండి. అట్టి భాగ్యం దేవుడు మీకు అనుగ్రహించిన దేవునికి మహిమ కలుగును గాక. చక్కటి విషయాలు అందించిన ప్రభు పేరుతో వందనాలు. ఇక చివరిగా మరి సత్యనారాయణ గారు ఒక మాట తెలియజేస్తారు. దేవుని స్తోత్రాలు. మరి సాంబాబు గారి గురించి, వెంకటలక్ష్మి గారి గురించి నాకు పూర్తిగా తెలుసు. నీ పెద్దవాడిని వీళ్ళు ఎవరికి తెలియదు మాట. వెంకటలక్ష్మి గారు తల్లిదండ్రులు నాకు ఇంచుమించు 40 ఏళ్ళ బట్టి తెలుసు నాకు. అప్పుడు నేను పుట్టే ఉంటారు ఇక్కడ. వాళ్ళు 5 అక్కాజీలు. వారు దివుల్లో సరస్వతి గారు 4 అక్కాజీల్ని దివులు తీసుకొస్తూ ఉండేవారు. దగ్గరలో ఎవరో ఇంకా రాలేదు, ఎక్కడో చేసేవారు. నా దగ్గరే బాప్టిజం ఇప్పించింది అందరికీ. అయితే వీళ్ళు మాత్రం ఎక్కడో కెల్లపల్లి తీసుకున్నారు. 4 మాత్రం నా దగ్గరే బాప్టిజం తీసుకున్నా, నా దగ్గర తీసుకొస్తూ ఉండేవారు. ఈ కుటుంబం నాకు ఇంచుమించు 40 సంవత్సరాలు బట్టి తెలుసు నాకు. నేటి చాలా ప్రేమ వారికి. మరి వెంకటలక్ష్మి గారు చాలా కష్టాజీవాలు. మంచి పని ద్వారకాకు బైబిల్లో ఉన్నట్లుగా మంచి పని కూడా ఆమెకు ఉన్నది. చాలా చురుకైనది, చాలా తెలివైంది. మరి సాంబాబు గారు అయితే మరి తిరుపతిలో ఉండేవారు. మరి నాన్నగారు ప్రభు నమ్మకం తెలియదు నాకు, ఇప్పుడు తెలుసుకోలేదు. ఇప్పుడు నా బాధ ఏంటంటే వాళ్ళ గురించి చెప్తాను. వీళ్ళందరికీ తెలుసుకున్న వాళ్ళు యేసుప్రభుని. మేము యేసుప్రభు ఉన్నప్పుడు మా గిడదామండి ఇక్కడ దగ్గరే. నాకు 3 సంవత్సరాల వయసులో మా అమ్మగారు యేసుప్రభు నమ్ముకున్నారని, మాలమాది కూడా దేవుడు నమ్ముకున్నారు. మమ్మల్ని ఎదిరించారు ఆ రోజుల్లో. ఇప్పుడు నాకు 70 ఏళ్ళు వచ్చేసి నాకు 3 సంవత్సరాల వయసులో మా బంధువులంతా నంగినవారు. ఆ ఊరి పెళ్ళని ఇక్కడే చేస్తూ ఉంటారు, ఇక్కడ వస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళు అన్నారు, మాకు యేసుప్రభు కావాలా మేము కావాలా ఉన్నారు మా బంధువులు. మా నాన్నగారు చనిపోయారు అప్పుడు. మీరు అన్నదమ్ములు. మాకు యేసుప్రభు కావాలని మా అమ్మగారు ఎదురాలుగా ఉండే ఆధారం లేదు. నాకు 3 సంవత్సరాల వయసు, మా అనేకమో ఒక 5 సంవత్సరాల వయసు. ఇలా పెంచుతావు నువ్వు ఆ పాస్టర్ ఇంటికి వచ్చి 6 రోజుల్లో గ్లాసులు పాస్టర్ టీ తాగితే
ఆ వాటర్లో గ్లాస్ కడిగి ధరించేవారు. ఆ రోజున అంత అంటూ ఉండేది. హాస్టల్ అంటే మాలోనే అర్థం, ప్లేట్లో బిర్యాతున్నాం, గ్లాసులో ఎక్కేస్తున్నామని ఇలాంటి గొడవలు జరిగి, అయితే మా అమ్మగారితో దేవుడు చెప్పాడు, తిరుపతి ఇల్లు మీ సేవలో వాడుకుంటానికి చాలా చరిత్ర అనుకోండి. అంటే ఎందుకు చెప్తున్నానంటే, మా అమ్మగారు యేసు ప్రభువే కావాలన్నది కాబట్టి ఈనాడు దేవుడు మమ్మల్ని ఇంతగా దీవించారు. అన్న వాళ్ళంతా దేవుడు నమ్ముకోలేదు, ఎవరు ఇప్పటికే నమ్మలేదు. కానీ పేదవారు ఎక్కువారు, పొలాలు అమ్మేసుకున్నారు, ఆదాయం సరిపోక కుటుంబం ఎదిగి కొన్నాళ్ళు మేము ఎక్కడ ఉన్నామో తెలియదు, ఉన్నామో చచ్చిపోవడం కూడా తెలియదు. అందులో పొలాలు ఉన్నాయి, 10 మంది కుటుంబంలో నన్ను ప్రెసిడెంట్ కూడా చేశారు వాళ్ళు. కానీ మేము ఉన్నామో లేదు తెలియదు. కానీ ఆ తర్వాత దేవుడు మమ్మల్ని దీవెనతో మొదలెట్టిన తర్వాత మమ్మల్ని తెలుసుకొని మా దగ్గరికి మొదలెట్టారు. మా గృహాలు, చర్చలు మా అన్నీ చూసి చాలా ఆశ్చర్యం వేసి వాళ్ళకి ఆనాడు యేసుప్రభుని ఏదో హేళనగా మాట్లాడాం. కానీ యేసుప్రభు గొప్ప దేవుడు, ఆ దేవుడు నమ్ముకున్నారు కాబట్టి మేమంతా వదిలేసాం, కానీ దేవుడు మమ్మల్ని విడిచిపెట్టలేదు అని మా పద్ధతి అంతా చూసి ఈరోజు మేము ఊరేతో మా కుర్చీ ఎత్తడానికి కింద కూర్చుంటాను, అంత బోధిస్తాను. అలాగే సాంబాబు గారు కూడా ఆయన యేసుప్రభు నమ్ముకున్న ఒకవేళ అనుకోవచ్చు వాడు కూడా. ఇప్పుడు ఏం చేశాడు దేవుడు? తలగా చేశారా? తలగా చేశాడు. దావీదు మహారాజు కూడా అంటాడు, దేవా గురువు కాల్చుకుని మనకు తెలుసు, ప్రసంగం చేయడానికి గంటల కానీ చెప్తాను, తినడానికి భయం లేదు. ఇంతగా నన్ను దీవించినప్పుడు ఆపాటు వాడిని ఇశ్రాయేలు వారు అదిగానే చేసావంటే నాలో ఏముంది, నాకంటే గొప్ప వాళ్ళు ఉన్నారు. కానీ నువ్వు చేసిన మేలుకి ఏమి ఇచ్చాను? నేను నిత్యము నా కుటుంబం అంతా నీ సన్నిధిలో నేను చాలా సంతోషం. దివుల్లో అని ఇల్లు వాడి ఇంటికి, ఆ తర్వాత పెద్దాపురం ఇల్లు కూడా కొనుక్కున్నారు, అది కూడా ఓపెనింగ్ నేను చేశాను. పెద్ద ఇల్లు కూడానే. మరి కాకినాడ కూడా వెళ్ళారు, అప్పుడప్పుడు మేము కలుగుతూ ఉంటాం. కానీ చివరికి దేవుడు వీళ్ళని ఇంత మంచి గృహం దేవుడు ఇచ్చాడు. మన తిరిగి చూడడానికి ఆశ్చర్యం కలిగే మంచి గృహాన్ని దేవుడు ఇచ్చాడు. మరి దేవుడిని మర్చిపోకూడదు. ఇలా చెప్పారు, దేవుళ్ళు అంకలాడి ఇల్లు ఇచ్చాడండి, సాగిరి జరిపోతుందండి, పెయింట్ మట్టి బాగేస్తాను గుర్తు రావట్లేదు అంటారు. అలా కాదు, ఇల్లే దేవుడి గురించి చూడకూడదు. నీతిమంతుల గుడారములో రక్షణ కూర్చున్న ఉత్సాహస్తున్నాడు. సాంబాబు గారి తల్లిదండ్రులు ఇప్పుడైనా తెలుసుకోవాలి. ఆయన యేసుప్రభు నమ్మించి పాడైపోయినా బాగుపడ్డా, అందుకని సత్యాన్ని తెలుసుకోవాలి. ఈనాడు మా బంధువులంతా మా దగ్గరకు వస్తున్నారు, తెలుసుకుంటున్నారు. మా దగ్గర ఒకప్పుడు వదిలేసారు మమ్మల్ని అన్నట్టు. ఎందుకంటే ఈనాడు తలగా మమ్మల్ని చేశాడు. చెప్పాలంటే కోటీశ్వరం చేశాడు మా, కానీ చెప్పాలంటే కోటీశ్వరం చేశాడు. 6 చర్చలు కట్టాం మేము, 700 మంది మార్పుస్తారు ఇచ్చారు. ఇంతమంది పిల్లలు నాకు ఉన్నారు, ఒక లెక్క 50 మంది పోతే మానేవాడు, కొన్ని 100 మంది బంధువులు ఉన్నారు. ఈ రీతిగా మా కుటుంబం అంతా కూడా దేవుని సేవలో ఉన్నాం. మా కుమార్తెలు సేవలో ఉన్నారు, కుమారుడు సేవలో ఉన్నారు, మనవలు కూడా వాళ్ళ కూడా సేవలకే చేస్తామని చూడండి, ఉద్యోగాలు కాదు. ఇంత గొప్ప సేవా పరిచయం జరుగుతుంది. నేను చెప్పేది అంటే వారి తల్లిదండ్రులు ఇల్లు చూసి ఆనందించడం కాదు, కానీ ఇల్లు పేరు ఎడతాం కాదు, కానీ ఏ ఇల్లు కావాలో పరలోకం వెళ్ళిపోయింది. నేను వెళ్ళి నీ స్థలాలు నేను ఎవరికంటే ఏదైనా ఒకటంటే కలదు. ఇప్పుడు సాంబాబు గారు ఇల్లు ఎవరికైనా ఒకటంటే ఇస్తారా? ఇప్పుడు వచ్చాం పాలు పోలీసులు తీసుకొస్తాడు, ఎంతవరకు అంతవరకే, ఎల్లబోది ఊరుకోరే. తండ్రి ఆశ పిల్లలకు హక్కు ఉంటుంది. అలాగే తాను ఎందరైతే అంగీకరించారో వారందరూ దేవుని కుమారులు. దేవుని మన ఆస్తి మన పిల్లలకు లాగుంటుందో, యేసు ప్రభుని ఎవరైతే అంగీకరిస్తారో ఆడికే పరలోక రాజ్యం అందరికీ ఉంటుంది. మన ఆస్తి ఎవరికి ఇవ్వం కదా. ఈ లోకం శాశ్వతం కాదు, కొన్నాళ్ళే మనం ఉంటాం. ఉన్ననాల గృహం ఉండాలి. నాది ఏది ఉంటాం మనకి కాదు, కానీ గృహమే ఉండాలి మనం. అందుకని మంచి గృహం దేవుడు ఇచ్చాడు. నిత్యం కుటుంబం ప్రార్థన ఉండాలి. మరి ఈదులంతా ప్రార్థన ఇష్టపడిన వాళ్ళే ఉన్నారు. అయినప్పటికీ ఏమో దేవుడు ఇక్కడ తీసుకొచ్చాడంటే వీళ్ళ ద్వారా ఎవరైనా మారుతారో తెలియదు, మారచ్చు. కానీ వీళ్ళు మాత్రం ఆదివారం దైవ సన్నిధికి వెళ్ళాలి. వ్యాపారం ఉంది, అది ఉంది, అన్నీ అనాసం. ఇవన్నీ ఎవరు ఇచ్చారు? ఆయన ఇచ్చాడు. మరి ఆయన కాలేదండి ఇలాగా.
ఆయన ఖాళీ లేదనుకోను. 6 దినాలు వ్యాపారం చేసుకోవాలి. వ్యాపారం చేయి, రాత్రి పగలు చేయి. కాబట్టి ఆదివారం దైవ సన్నిధికి మాత్రం సహవాసానికి వెళ్ళాలి. మనం నమ్మకంగా ఉండాలి. మన వ్యాపారంలో కూడా మన నమ్మకం కూడా ఉండాలి. అది కూడా చేయాలి. ఎందుకంటే నీ నీతికి తగినట్లుగా నీ నివాస్తాను నేను. అందుకని ఆదివారం దైవ సన్నిధికి వెళ్ళాలి. ఆయన రాబడిలో కూడా దశమభాగం ఇవ్వాలి దేవునికి. ఇంకా దీవించబడాలంటే, దాని రుణాలు తీరాలంటే, ఇంకా ఇలాంటి ఎన్నో ఇల్లు కట్టాలంటే బయట వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళకి అర్థం కాదు. అందుకని మరి ఈరోజు ఇంతమంది రాగలిగారంటే చాలా సంతోషం. సేవకులు ప్రార్థన చేసాం. ఖాళీ లేదన్న మాట అనుకో. దేవుని ఖాళీ లేకపోతుంది. ఆయనకి వేరేగా ఉండి మనం ఏమి కూడా చేయగలం. వ్యాపారం బాగోవాలన్నా, ఈ గృహంలో సుఖముగా ఉండాలంటే దేవునికి నమ్మకంగా ఉండాలి. ప్రతిరోజు కుటుంబం ప్రార్థన చేసుకోవాలి. తెల్లారుజామున ప్రార్థన చేసి పని మొదలు పెట్టాలి. అందుకని లోకానికి దూరంగా ఉండాలి. అప్పుడే ఈ గృహాన్ని దేవుడు దీవిస్తాడు. వారి తల్లిదండ్రులు కూడా చెప్పాలి, ఇదిగో యేసు ప్రభు నమ్మేం, ఇలా దీవించబడ్డాం. ఈ లోకంలో ఇల్లు ఇచ్చాడు, పరలోకంలో కూడా మనకి ఇక్కడికి ఇల్లు ఉన్నా లేకపోయినా పర్లేదు, కానీ పరలోకంలో శాశ్వతంగా ఉండేది. ఈ లోకంలో కొద్ది రోజులే ఉంటాం. ఒకసారి నేను అనుకుంటాను, నేను కూడా సేవా ప్రారంభంలో నెలకి 81లో నెలకి 12 రూపాయలు ఇల్లు కట్టలేదు. తాటగింట్లో ఉండేవాడి, కరెంట్ లేదు. నెలకి 12 రూపాయలు. ఎక్కడ మన ఇప్పుడు ఉన్నారు కదా రత్నం ఇంటి పక్కనే, ఆ అద్దె కట్టలేని పరిస్థితిలో ఉండేవాడు. దాన్ని దేవుడు సమర్పించుకున్నాం. కానీ ఈ రోజు ఆ భవనాల్లో మేము ఉండే ప్రభా, ఒకప్పుడు ఎక్కడుండేవాళ్ళు అలాంటి వాళ్ళు ఇటువంటి భవనాల్లో పెట్టిన మమ్మల్ని కారులో తిరుగుతున్నాం అంటే ఇదంతా నీ కృప, మాలో ఏముంది అని ఒకసారి దేవుని స్థుతిస్తా. దావీదన్నట్లుగా నేను చెప్పుకుంటా ఉంటాను. అందుకని ఇద్దరు కూడా దేవుని మర్చిపోకూడదు. మనం ఏ స్థితిలోకి దేవుడు ఈ స్థితిలో తీసుకొచ్చాడు అనేది చూసి దేవుడికి అవసరం. ఆదివారం వ్యాపారం కట్టేయాలి. డబ్బులు సైతాన్ని జీవిస్తుంది, బంగారింట్లో జీవిస్తుంది. ఆదివారం అన్నీ బాగుంటాయి. బిర్యానీ జాయింట్లు బాగా తింటూ ఉంటారు జనాలు, ఆడ పండుగ. కానీ ఆదివారం మాత్రం మన ఆటంకం వచ్చి ఏదైనా మానేయాలి. అప్పుడే దేవుడు మనం దీవిస్తాడు. పరలోక రాజ్యంలో మంచి భవనం ఈ భవనం కాదు, దాని ఖరీదు మనం. కాబట్టి మరి మన తల్లిదండ్రులకు చెప్తున్నాను, ఇష్టం ఉన్న ఇష్టం లేకపోయినా నా పని అయిపోయింది. ఇంతే, వాళ్ళకి ఆశీర్వాదం తినకపోతే వాళ్ళ ఇష్టం అంతే. ఈ కొద్ది మాటలు దేవుడు